హాయ్ గైస్, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఒకసారి ప్లే చేద్దాం. Great to see you again. We missed you. We missed you a lot. Here's some of our friends. తిను మార్కో రూబియో, ఫారెన్ మినిస్టర్ యుఎస్ యొక్క. ఫస్ట్ టైం అతను వీళ్ళు వాళ్ళ క్యాబినెట్. సో ట్రంప్ క్యాబినెట్ మెంబర్స్ వీళ్ళందరూ. ఇలాన్ మస్క్ యాక్చువల్లీ మళ్ళీ కలిసాడు యాక్చువల్లీ. సో ఇక్కడ చూసినట్లయితే ట్రంప్ తనే చైర్ కొంచెం ఏమంటారు సపోర్ట్ చేసి మోడీని కూర్చోబెట్టారు. ఐ మీన్ దానికి రీజన్ ఉన్నది కానీ బట్ యా, F-35 డీల్ ఆఫర్ చేస్తున్నాడు కదా. యా, సో ఇప్పుడు ట్రంప్ ఫ్రాన్స్ మీట్ తర్వాత సో యాక్చువల్లీ యూఎస్కి వెళ్ళారు. ఎందుకంటే ట్రంప్ అందరి మీద ఏమంటారు ఇష్టం ఉన్నట్టు టారిఫ్స్ వేస్తున్నాడు కదా. సో బేసిక్గా దాన్ని హ్యాండిల్ చేయడానికే మోడీ గారు వెళ్ళారు యాక్చువల్లీ. సో అయితే అక్కడికి వెళ్ళాక మోడీ గారికి ట్రంప్ ఏం చేశాడంటే, అంటే బేసిక్గా వైట్ హౌస్ వచ్చాక మోడీ గారికి ఒక గిఫ్ట్ ఇచ్చారు. సో ఆ గిఫ్ట్లో ఏముందంటే ఐ మీన్ ఇదే బేసిక్గా ఆల్బమ్ ఇచ్చాడు, ఫోటో ఆల్బమ్. సో ఇక్కడ చూసినట్టయితే ఈ అవర్ జర్నీ టుగెదర్. సో పర్సనల్గా ఇదట, ఈ బుక్ నట ఈ ఫోటోగ్రాఫ్ని పర్సనల్గా ఏమంటారు పిక్ చేసింది ట్రంపే అట. సో చేసి ఇక్కడ ఏమంటారు ఓపెనింగ్ పేపర్ ఉంటుంది, ఇండెక్స్ పేపర్ ఉంటుంది కదా. బేసిక్గా దాని మీద ఫస్ట్ పేపర్లో ఇది రాశాడు, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యు ఆర్ గ్రేట్ డొనాల్డ్ ట్రంప్. బేసిక్గా ఇది తన సైన్ యాక్చువల్లీ. సో ఈ పర్సనల్గా ఈ ఫొటోస్ పిక్ చేసి తనకి గిఫ్ట్ ఇచ్చారు యాక్చువల్లీ. సో ఐ మీన్ అందరూ ఏమనుకున్నారు, ఐ మీన్ ట్రంప్ ఎలా డీల్ చేస్తాడు, ట్రంప్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, బేసిక్గా కోల్డ్ షోల్డర్ ఇస్తారు కావచ్చు అనుకున్నాం కానీ బట్ యా, ఐ మీన్ దేర్ బ్రొమాన్స్ ఇంకా యాక్టివ్గానే ఉందని అర్థమైంది యాక్చువల్లీ. బట్ యా, సో ఇక్కడ కొంతమంది ఏమన్నారంటే ఐ మీన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ట్రంప్ని ఎలా డీల్ చేశారంటే మాస్టర్ క్లాస్, అమెరికన్ మీడియా హెయిల్స్ ప్రైమ్ మినిస్టర్ మోడీ నెగోషియేషన్స్ అస్ మాస్టర్ క్లాస్. సో అండ్ బేసిక్గా ఇప్పుడు ట్రంప్ ఎలా డీల్ చేస్తాడు, ఒక బిజినెస్ మ్యాన్ లెక్క డీల్ చేస్తాడు. తను ఒక డిప్లొమాటిక్గా మాట్లాడాడు, అసలే మాట్లాడాడు డిప్లొమాటిక్గా. తన డీలింగ్ కూడా డిఫరెంట్గా, మొత్తం ట్రాన్సాక్షన్ మీరు నాకు ఇవ్వండి, నేను మీకు ఇది ఇస్తాను, మీరు నాకేం చేస్తాను, నేను మీకు ఏం చేయాలి, అట్లా డీల్ చేస్తాడు. సో అక్కడ ఇప్పుడు ఇది సిఎన్ఎన్ న్యూస్ అంటే బేసిక్గా లెఫ్ట్ న్యూస్ ఛానల్. అంటే ఏమంటారు, ఇండియన్ రైట్ వింగ్. ఇప్పుడు ప్రజెంట్ మోడీ ఏమంటారు అంటే రైట్ వింగ్ గవర్నమెంట్ అంటారు బేసిక్గా, వీళ్ళు లెఫ్ట్ వింగ్. సో వీళ్ళు ట్రంప్ సపోర్టర్స్ కూడా కాదు. అలాంటి న్యూస్ ఛానల్ ఏమన్నారంటే మోడీ గారి గురించి, దిస్ ఈజ్ అ మాస్టర్ క్లాస్ టు కైండ్ టు నో హౌ దే షుడ్ వాక్ ఇన్ టు నెగోషియేషన్ విత్ ప్రెసిడెంట్ ట్రంప్ టు అచీవ్ ద బెస్ట్ పాసిబుల్. సో మోడీ గారు చేసింది మాస్టర్ క్లాస్, తను ఎలా డీల్ చేశాడు ట్రంప్తోని. సో ట్రంప్కి నచ్చిన పనులు చేసుకుంటూ మనకు కావాల్సిన పనులు ఎలా చేయాలని, అండ్ బేసిక్గా వేరే లీడర్స్ ట్రంప్తో నెగోషియేషన్స్ ఎలా చేయాలో ఇది చూసి నేర్చుకోవాలి మన కోసం అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్టయితే యాక్చువల్లీ ట్రంపే అన్నాడు బెస్ట్ నెగోషియేషన్ ఎవరు అని చెప్తే మీ ఇద్దరిలో అయితే వీడియో చూడండి యాక్చువల్లీ. You spoke about Prime Minister Modi as a tough negotiator. Who was a tougher negotiator today and who has a better negotiating tactic when it comes to tariffs? Oh, he's a much tougher negotiator than me, and he's a much better negotiator than me. There's not even a contest. సో యూజువల్గా ట్రంప్ ఎవరిని పొగడాడు టు బి ఆనెస్ట్, తెలుసా. తను బాగా సెల్ఫ్ అబ్జార్బ్డ్ పర్సన్. సో తనే గ్రేట్ అనుకుంటూ ఉంటాడు. ఐ మీన్ నేను తప్ప అనడం లేదు, బట్ యా తన మెంటాలిటీ అది. సో యా, అలాంటిది ట్రంప్ తన నోట్లో నుంచి ఐ మీన్ ఏమంటాడు, ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈజ్ అ టఫర్ నెగోషియేటర్ అండ్ మచ్ బెటర్ నెగోషియేటర్ దెన్ మీ. అంటే తనే బిజినెస్ మ్యాన్, తనే మోడీని బెస్ట్ నెగోషియేటర్ అని అంటున్నాడు. ఐ మీన్ టు బి ఆనెస్ట్ ఇది గ్రేట్ టు బి ఆనెస్ట్. అంటే తను ఏ ఉద్దేశంలో అన్నాడు, ఇప్పుడు తనకు కూడా అవసరం కదా. ఐ మీన్ బేసిక్గా ఇండియా ఆయిల్ పర్చేస్ చేస్తా అని చెప్పింది. ఏమంటారు ఫైటర్ జెట్స్ కూడా ఆలోచిస్తామని చెప్పింది. నా దృష్టిలో కొనుక్కోరు, బట్ యా ఐ మీన్ దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. బట్ యా, సో చాలా ఆఫర్స్ చేస్తుంది. ప్లస్ మనం ఇప్పుడు ట్రంప్కి ఇష్టమని చెప్పి ట్రంప్ కోసం అని చెప్పి యాక్చువల్లీ మన టారిఫ్ తగ్గించాం. హార్లీ డేవిడ్సన్ బండ్ల మీద, ఇలాంటి వాటి మీద, చాలా ఇంపోర్ట్స్ మీద, లగ్జరీ కార్స్ మీద కొద్దిగా టారిఫ్స్ తగ్గించాం యాక్చువల్లీ ట్రంప్ కోసం అని చెప్పి. సో యా, ఆబ్వియస్లీ తను పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటాడు. సో ఆబ్వియస్లీ అండ్ యా, మన మీద కూడా ఐ మీన్ యాక్చువల్లీ మోడీ విజిట్ ముందు, బేసిక్గా యూఎస్ విజిట్ ముందు ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నాడు కంట్రీస్లో. రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక కంట్రీ ఒక ప్రోడక్ట్ మీద 15% వేసింది అనుకో టారిఫ్. సో
అమెరికా కూడా వాళ్ళ కంట్రీ ప్రోడక్ట్స్ మీద 15% వేస్తుంది బేసిక్గా. సో అట్లా వాళ్ళు ఎంత యావరేజ్ చేస్తే బేసిక్గా మనం కూడా అంత. వాళ్ళు 10% అంటే మేము 10%, వీళ్ళు 5% అంటే 5%. సో పర్టికులర్ ఏమంటారు ప్రోడక్ట్స్ బట్టి వాళ్ళ టారిఫ్స్ డిఫైడ్ చేస్తారు. సో యాక్చువల్లీ ఇండియా యావరేజ్ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని యూఎస్ ప్రోడక్ట్స్ మీద 17%. అదే యూఎస్ఏ టారిఫ్స్ అంటే 3.3%. సో యాక్చువల్లీ అనుకున్నాం అందరూ, అంటే ఇండియా మీద మొత్తం 17% టారిఫ్స్ అన్ని ప్రోడక్ట్స్ మీద వేస్తే ఎలా అని చెప్పి. బట్ ఇప్పటికైతే ట్రంప్ యాక్టివ్గా వేయలేదు, బట్ నెగోషియేట్ చేస్తామని చెప్పింది. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. సో ఇది మన ఏమంటారు మన ఎంఎఫ్ఏ బేసిక్గా మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్. సో యూఎస్ మీట్ గురించి నెగోషియేట్ చేసినప్పుడు దాని గురించి క్వశ్చన్స్ ప్రెషర్ ఇచ్చారు. సో బేసిక్గా ఏమంటారు దాని గురించి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి. సో ఇక్కడ అడిగితే ఏమన్నారంటే లుకింగ్ ఎట్ 7 to 8 months టు గెట్ దిస్ డన్, ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రా. సో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ మాట్లాడుతున్నారు. సో అది 7 to 8 monthsలో అయిపోతుంది. సో ఇండియా యూఎస్కి ఒక ట్రేడ్ డీల్, అంటే ఫ్రీ ట్రేడ్ డీల్ అంటలేరు, బట్ యా ట్రేడ్ డీల్. బట్ యా లెట్స్ సీ ఏమవుతుంది. అంటే టు బి ఆనెస్ట్ ఇప్పుడు ఇండియాకి యూఎస్కి మనకి స్ట్రేట్ సర్ప్లస్. సో మనం ఒక $30-40 billion సర్ప్లస్ మనమే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం యాక్చువల్లీ సో యూఎస్ఏకి. సో ఇప్పుడు ఏమన్నారంటే మోడీ గారు అక్కడికి వెళ్ళి మేము మీ ఆయిల్ పర్చేస్తాం ఇప్పుడు, ఎందుకంటే యాక్చువల్లీ వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఏంటంటే యూఎస్ఏ. సౌదీ అరేబియా కాదు, రష్యా కాదు, యూఎస్ఏ యాక్చువల్లీ. బట్ డెమోక్రాట్స్ ఏంటంటే వాళ్ళకి ఆయిల్ ప్రొడ్యూస్ చేయడం ఇష్టం లేదు, న్యాచురల్ గ్యాస్, ఎందుకంటే అది ఎన్వైరన్మెంట్కి మంచిది కాదని చెప్పి. బట్ ట్రంప్ వస్తే ట్రంప్ ఫ్రాకింగ్ చేస్తాడు, ట్రంప్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తాడు. సో బేసిక్గా వాళ్ళు నెంబర్ 1కి వస్తారు. సో ఇండియా ఏమందంటే ఈ $30-40 billion మనకి ఏమంటారు డెఫిసిట్ ఉంది కదా, సో మేము ఆయిల్ పర్చేస్ చేస్తాం మీ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ అని చెప్పి. అంతే కదా, ఇప్పుడు మనకి తనకి ఏంటంటే డెఫిసిట్ తగ్గడానికి కావాలి. సో మనం ఇది చేస్తా అని చెప్పినాం, ప్లస్ F-35 చూస్తాం కొనడానికి, అది ఇదని చెప్పి. మిలిటరీ ఇంకేమన్నా ఆస్పెక్ట్స్ ఉంటే తీసుకుందామని చెప్పారు. సో అలా. అండ్ సో టు బి ఆనెస్ట్ అయితే ఈ మీటింగ్ తర్వాత నాకు కూడా ఏమర్థమైందంటే ఇప్పటికీ అంటే ఇది పర్సనల్ జెస్చర్ కదా టు బి ఆనెస్ట్. ఏమంటారు ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి పర్సనల్గా తను ఇంత అంటే కొద్దిగా ఎఫర్ట్ అనే పెట్టాడు. తను చెప్పాడు ప్రతి ఒక్క ఫోటో తనే డిసైడ్ చేశాడు, కింద క్యాప్షన్స్ కూడా ఇచ్చాడు. అది ఇక్కడ లేదనుకుంటా, కొన్ని వాటికి పర్సనల్ క్యాప్షన్స్ కూడా ఇచ్చాడు. సో వాళ్ళ బ్రొమాన్స్ అయితే ఇప్పటికీ బాగానే ఉంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. మనకి ప్రజెంట్గా అమెరికన్ డీల్ చేయడంలో యా. సో ఇప్పటికైతే మనకి అంత ఎఫెక్టివ్ టారిఫ్స్, అంతే స్ట్రాంగ్ టారిఫ్స్ అయితే పడలేదు ఇప్పటికీ. నాకు తెలిసి ఇక 7-8 months ఉంది కదా, ఇది నాకు తెలిసి 1 year కావచ్చు, ఎంత కావచ్చు చెప్పలేము. సో ఒక 1 year అయితే మనం మాటల్లో ఎలా తీస్తాం అనుకుంటున్నాను నేను. యా, జ్ఞానం అమూల్యమైనది. మళ్ళీ త్వరలో కలుద్దాం. యా.